హాయ్, వెల్కమ్ టు సుధాకర్ సార్ క్లాసెస్. నేను మీ పాదం సుధాకర్ సార్. ఇక మనం చెప్తున్నామండి గత కొద్ది రోజులుగా కరెంట్ అప్డేట్ ఇన్ జాగ్రఫీ క్వశ్చన్స్. మరి నిన్నటి వీడియోలో అడిగినటువంటి క్వశ్చన్, భారతదేశంలో భౌగోళిక గుర్తింపులు ఎక్కువ పొందినటువంటి రాష్ట్రం ఏది అని అడిగారు. సో జిఐ ట్యాగ్లు ఎక్కువ పొందినటువంటి రాష్ట్రం 1 ఉత్తరప్రదేశ్, 2 తమిళనాడు. తెలంగాణలో భౌగోళిక గుర్తింపులు 18 ఉన్నాయి. ఇదండి. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ ఫ్రెండ్స్కి అలాగే అస్పిరెంట్కి షేర్ చేయండి. మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ మాత్రమే. ఇక మరి ఈరోజు టాపిక్ చూసినట్లయితే రవాణా. దేశ సామాజిక ఆర్థిక అభివృద్ధికి అలాగే మానవ సౌకర్యాలకు ఉపయోగపడేదే ఈ రవాణా ముఖ్యమైనది. మరి రవాణా సౌకర్యాలను మానవ సమాజాల జీవనాడిగా పిలుస్తున్నారు. ద లైఫ్ లైన్ ఆఫ్ హ్యూమన్ సొసైటీస్ అని పిలుస్తున్నారు. మరి అందులో ఫస్ట్ చూసినట్లయితే రోడ్డు రవాణా. మరి రోడ్డు రవాణాలో NHAI నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే 2024-25 సంవత్సరానికి 5150 కిలోమీటర్లు రోడ్లు సాధించాలని లక్ష్యం పెట్టుకుంది. కానీ అది 5150 కిలోమీటర్లు లక్ష్యం పెట్టుకుంటే 5614 కిలోమీటర్లు దాన్ని సాధించింది. 5614 కిలోమీటర్లు సాధించింది. అంటే అనుకున్న దానికంటే ఎక్కువగా లక్ష్యం సాధించింది. NHAI నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇక నెక్స్ట్ రైల్వే. మరి రైల్వేలో చూసినట్లయితే రైల్వే రవాణాలో ఇటీవల జరిగినటువంటి అంశంలో చూసినట్లయితే 2024-25 సంవత్సరానికి రైల్వే లోకోమోటివ్ ఇంజన్లు 1681 ఇంజన్లను ఉత్పత్తి చేసింది భారతదేశం. రైల్వే లోకోమోటివ్ ఇంజన్లు 1681 ఇంజన్లను ఉత్పత్తి చేసింది. అంటే అమెరికా, యూరప్ దేశాలను ఉత్పత్తిని దాటిస్తుంది. మరి భారతదేశంలో డీజిల్ లోకోమోటివ్, రైల్వే లోకోమోటివ్ ఉత్పత్తి చేస్తున్నటువంటి ప్రాంతం వారణాసి మరియు ఉత్తరప్రదేశ్, చిత్తరంజన్, వెస్ట్ బెంగాల్. ఇవి లోకోమోటివ్ తయారు చేస్తున్నటువంటి ప్రాంతం. ఇది రైల్వే. మరి వాయు రవాణాలో చూసినట్లయితే వాయు రవాణాలో ఇటీవల కాలంలో అంటే రీసెంట్గా ఆదిలాబాద్ ఎయిర్ ఫీల్డ్కి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. AAI ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఆదిలాబాద్ ఎయిర్ ఫీల్డ్కి ఎయిర్పోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి ఉడాన్ అనే ప్రోగ్రాం పథకం ద్వారా మారుమూల ప్రాంతాలకి లేదా ఈశాన్య రాష్ట్రాలకి మారుమూల ప్రాంతాలకి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఇవ్వడమే ఈ ఉడాన్ పథకం యొక్క ఉద్దేశం. ఉడాన్ అంటే ఉదయ్ దేశ్ కా ఆమ్ నాగరిక్. ఈ ప్రోగ్రాం ద్వారా మారుమూల ప్రాంతాలకు లేదా ఈశాన్య రాష్ట్రాలకు విమాన సర్వీసులను ఎయిర్పోర్ట్ని కనెక్ట్ చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అది వాయు రవాణా. సో ఇది ఈరోజు కరెంట్ అప్డేట్ జాగ్రఫీ. సో యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి. మరి రేపటి ప్రశ్న ఏ విమానాశ్రయానికి షాహీద్ భగత్ సింగ్ విమానాశ్రయం అని పేరు పెట్టారు? మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఏ విమానాశ్రయానికి షాహీద్ భగత్ సింగ్ విమానాశ్రయం అని పేరు పెట్టారు? సో సమాధానం తెలిసిన వాళ్ళు
కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియోకు లైక్ చేయండి. మీ నుంచి మేము కోరుకున్నది అదొకటే. అలాగే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆస్పిరెంట్స్ వాళ్ళకి వీడియో షేర్ చేయండి. మళ్ళీ రేపటి మళ్ళొక కరెంట్ అప్డేట్ జాగ్రఫీ టాపిక్తో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.